I'm back with a new video. So video like elle mundu if you are watching me for the first time, this is Soumya and subscribe to our channel. So pakkane unna bell icon ni tap cheyandi, nenu eppudu videos upload chesina meeku notification vastundi. So inkendi kaalisiyam, let's get started into our video. సో ఇవాళ వచ్చేసి సండే వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సండే వచ్చేసి నేను కొంచెం స్కిన్ కేర్ గురించి ఇట్లాగంతా చేస్తుంటాను, ఏదైనా రెసిపీస్ వెరైటీగా ట్రై చేస్తుంటాను. సో వై డోంట్ ఐ షూట్ ఏ వీడియో అనుకుంటాను. సో ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి షీట్ మాస్క్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రోజు వచ్చేసి సండే కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా స్టార్ట్ చేశాను ఇప్పుడే. ఇంకా ఏంటంటే ఇవాళ వచ్చేసి గార్నియర్ షీట్ మాస్క్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. సో అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ అయితే నా ప్లాంట్స్ అన్నిటికి కూడా వాటర్ చేంజ్ చేయాలి. సో 2 weeks ఒకసారి అయితే చేంజ్ చేస్తున్నాను. సో బాటిల్స్ అంతా క్లీన్ చేయాలి. సో అవంతా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే లేదంటే మనకి బ్లాక్ గా అలా ఫామ్ అయిపోతుంటాయి కదా బాటిల్స్ లో, అప్పుడు లుక్ కూడా బాగుండదు. సో డర్టీగా అనిపిస్తుంది. సో ఎవరైనా ఇట్లాగా ఇంటికి వచ్చినప్పుడు ఇంప్రెషన్ అనేది బ్యాడ్ గా ఒకసారి పడిందంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్ అని మనందరికీ తెలుసు. సో అందుకని చెప్పి సో నాకు నీట్ గా ఉండాలి ఇంట్లో అని చెప్పి నేనేం చేస్తానంటే వాటర్ అంతా 2 weeks ఒకసారి క్లీన్ చేసేసి నీట్ గా బాటిల్స్ అంతా వాటర్ అగైన్ ఫిల్ చేసేసి సో మళ్ళీ ప్లాంట్స్ అయితే పెట్టేస్తుంటాను. సో వాటికి హెల్దీగా ఉంటుంది. ఫ్రెష్ వాటర్ అనేది అప్పుడప్పుడు అందిస్తూ ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి ఖుషి సౌండ్ తగ్గించు. సో ఫ్రెష్ వాటర్ అనేది అందించాలి. అప్పుడు ఏంటంటే అవి కూడా ఫ్రెష్ గా గ్రో అవుతాయి అనమాట. సో అదే వచ్చేసి ఇంకైతే మనం ఫేస్ మాస్క్ లైక్ షీట్ మాస్క్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేసి నేను కాంబో తెప్పించుకున్నాను. మనకి సింగిల్ పీస్ కన్నా కాంబోస్ అనేది కొంచెం ప్రైస్ తగ్గుతుంది. అండ్ మనకి కొంచెం అంటే ఒకటి పర్చేస్ చేసే కన్నా కాంబో తెచ్చుకున్నారనుకోండి. సో సరే కాంబో కాబట్టి కొంచెం ప్రైస్ అనేది మనకి లెస్ అవుతుంది అనమాట. సో ప్యాక్ ఆఫ్ 5 వచ్చేసి నాకు 346 రూపీస్ పడ్డాయి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అసలు షీట్ మాస్క్ ఎందుకు యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇప్పుడు వీక్ అంతా మనకి ఫేస్ అనేది హైడ్రేటెడ్ గా ఉంటది అనమాట. సో ఒక 1 week ఇప్పుడు సండే రోజు మీరు వేసుకున్నారనుకోండి, నెక్స్ట్ సండే వరకు ఫేస్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న సీరం అంతా కూడా మన ఫేస్ లోకి నీట్ గా వెళ్ళిపోతుంది. సో మనం మళ్ళీ వీక్ లో అంటే ఇప్పుడు ఉన్న సమ్మర్ కి ట్యాన్ అయిపోతూ ఉంటుంది. సో ట్యాన్ అయినప్పుడు ట్యాన్ కి చేయాల్సింది కూడా చెప్తాను ఒక వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే నేను వీక్ అంతా మనం హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. సో మీరు ఆఫీసులకి కాలేజీలకి వెళ్తుంటారు, మీరు బిజీగా ఉంటారు. సో ఇలాంటప్పుడు మాస్క్ వేసేసుకొని వైల్ ఎంజాయింగ్ టీవీ కానివ్వండి, ఇఫ్ యు ఆర్ వర్కింగ్, సో ఇలాంటప్పుడు మీరు మూవీస్ చూసేటప్పుడు ఇలాంటప్పుడు వేసేసుకున్నారనుకోండి, నీట్ గా అదంతా సీరము ఫేస్ లోకి అయితే అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇంకా కొంచెం లిక్విడ్ అయితే మిగులుతుంది అనమాట. సో ఆ లిక్విడ్ ఏదైనా మనకి ఎంటీ కంటైనర్స్ లో పెట్టేసుకున్నారనుకోండి, డైలీ ఊరికే అలా మనం స్ప్రే చేసేసుకుంటూ ఉండొచ్చు. లేదంటే మనకి కంప్రెస్డ్ మాస్క్లు ఉంటాయి కదా, సో ఆ మాస్క్ అయినా మనం డిప్ చేసేసుకొని సో నీట్ గా అప్లై చేసుకోవచ్చు. ఒక షీట్ మాస్క్ వేసేసుకుంటాము, కానీ సీరం అనేది వీ కెన్ యూజ్ ఫర్ 2 times, మోర్ దాన్ 2 times అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇప్పుడైతే మన రివ్యూ అయితే చూసేద్దాం ఇంకా. సో దీని గురించి అయితే మీకు డీటెయిల్ గా చెప్పేశాను కదా. సో ఎలాంటి ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో, దీని కాస్ట్ ఎంత పడింది, సో అన్ని కూడా డిస్కస్ చేస్తాను. సో ఐఎమ్ గోయింగ్ టు, ఎందుకంటే గార్నియర్ తెప్పించుకున్నాను. సో ఇంకొకటి కూడా త్వరలో రివ్యూ చేస్తాను. ఏంటంటే అది మనకి దాని గురించి నాకు గుర్తు రావట్లేదు. లోరియల్ ప్యారిస్ ది మైక్రో ఎసెన్స్ ది కొత్తగా షీట్ మాస్క్ అయితే రిలీజ్ చేశారు. సో ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు, ద ప్యాకేజింగ్ అంతా. సో నేను ఈ మధ్య రీసెంట్ గా చూసాను. సో నేను కూడా ఒకసారి ట్రై చేసి మీకు రివ్యూ ఇస్తాను అది కూడా. సో ఇప్పుడు గార్నియర్ మాస్క్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ప్యాకేజింగ్ అయితే మనకి ఇలాగ వస్తుంది, పేపర్ బ్యాగ్ లో వస్తుంది అనమాట. సో నాకైతే ఈ ప్యాకేజింగ్ చాలా నచ్చింది. సో పేపర్ పౌచ్ కంటైన్ 74% ఆఫ్ రీసైకిల్ ఫైబర్ ఉంది. సో పేపర్ బ్యాగ్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి సో దీని మీద కాస్ట్ వచ్చేసి 495 రూపీస్ ఉంది. నేను పర్చేస్ చేసినప్పుడు కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, అప్రాక్సిమేట్లీ 346 అనుకుంటాను. సో కాంబో మీద కాబట్టి మనకి కొంచెం లెస్ అవుతుంది ప్రైస్. సో ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా వస్తుంది, దాని మీద గార్నియర్ అని ఉంటుంది అనమాట. సో ఇట్లా వెనక స్టిక్ అయి ఉంటుంది, జస్ట్ ఇట్లా రిమూవ్ చేసేయాలి. ఓకేనా? ఓపెన్ చేశాక
వీఆర్ హ్యావింగ్ 5 షీట్ మాస్క్లు అనమాట దీంట్లో. సో ఏ ఫ్లేవర్స్ ఉన్నాయి చెప్తాను మీకు ఇప్పుడు. ఒక 2 minutes అయిపోయింది వీడియో, నేను వస్తాను. షీట్ మాస్క్లు ఉన్నాయి అనేది నేను ఇప్పుడు షేర్ చేస్తాను. సో ప్యాక్ ఆఫ్ 5 వస్తాయి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ సీరం మాస్క్, ప్యూర్ చార్కోల్ మాస్క్ అనమాట. సో ఫస్ట్ ది. సో నెక్స్ట్ వచ్చేసి పోమోగ్రానైట్ ది. సో సెకండ్ వచ్చేసి మనకి పోమోగ్రానైట్ మాస్క్ వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సకూరా వైట్ అనమాట. సో సకూరా వైట్ వస్తుంది థర్డ్ ది. అండ్ ఫోర్త్ వచ్చేసి గ్రీన్ టీ. సో విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ స్కిన్ అనమాట. సో గ్రీన్ టీ వచ్చేస్తుంది ఫోర్త్ వన్. అండ్ లాస్ట్ ఇన్ ద ఫైనల్ వన్ వచ్చేసి మిల్కీ సీరం మాస్క్. సో నేను యాక్చువల్గా మీకు చెప్పాను ముందే ఏంటంటే 1 మాస్క్ ఈక్వల్ టు 1 వీక్ ఆఫ్ సీరం అనేది మనకి స్కిన్కి ప్రొవైడ్ అవుతుంది. సో వీ నీడ్ నాట్ టు వరీ వీక్ అనమాట. సో వీక్ అంతటికి మనం ఒక మాస్క్ వేసుకున్నాం అనుకోండి, నేను చెప్పాను ఈ సండే వేసుకుంటే నెక్స్ట్ సండే వరకు మనకి చక్కగా పనిచేస్తుంది. అండ్ ఎక్స్ట్రా సీరం కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తుంటారు. సో వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఏ కంటైనర్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్ అనమాట. సో అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, అది కూడా ఎలా యూజ్ చేయాలనేది. సో దట్స్ ఇట్ అనమాట. ఈ 5 మాస్క్లు అయితే ప్యాక్ ఆఫ్ 5 తీసుకున్నారంటే మీకు కాంబోనే ప్రిఫర్ చేసుకోండి, ఎందుకంటే మన కాస్ట్ అనేది పర్ ప్యాక్కి కాంబోకి అయితే చేంజ్ అవుతుంది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ అండ్ పర్చేస్ చేసుకోండి. సో దట్స్ ఇట్, లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. సో ఇవాళ అయితే మనం సండే వ్లాగ్ కంటిన్యూ చేస్తున్నాం కదా. మనమైతే మంచిగా నేనైతే మీకు షీట్ మాస్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇన్ కేస్ మీకు DIY షీట్ మాస్క్ కావాలి అనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంట్లో కూడా ఎలా తయారు చేసుకోవాలో నేను అయితే చూపిస్తాను మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్, సో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తాను అనమాట. సో ఇవాళ అయితే నేను మీకు మంచిగా మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఆబ్వియస్లీ సమ్మర్ అంటే మనకి మ్యాంగోస్. సో నేను కూడా మ్యాంగోస్కి చాలా ఫ్యాన్ అనమాట. సో ఫస్ట్ సమ్మర్లో వచ్చిన ఫస్ట్ మ్యాంగోస్ ఇవి తీసుకున్నాము. బట్ స్టిల్ ఎంత చప్పగా ఉన్నాయంటే అస్సలు స్వీట్నెస్సే లేదు. అండ్ అసలు తింటున్నామంటే దానికి ఒక టేస్ట్ లేదు, ఏమీ లేదు. కలర్ అయితే మంచిగా ఉంది అండ్ స్మెల్ కూడా అంత మంచిగా లేదు. సో జస్ట్ అయితే ఇంకా నాకు ఈ మ్యాంగోస్ తినడం కన్నా చక్కగా జ్యూస్ చేసేద్దాం అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఇంకైతే మ్యాంగోస్ అన్నిటిని కూడా పైన పీల్ చేసేసి చక్కగా కట్ చేసుకొని ఇట్లాగా క్యూబ్స్ లాగా మిక్సీ జార్లో వేసేసుకుందాం. సో జ్యూస్ అయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటాం కదా, కొంచెం బాగుంటుంది. కానీ జ్యూసెస్ కన్నా ఫ్రూట్స్ తినడమే బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ లేదు అది తినలేనప్పుడే కదా జ్యూసెస్ అయితే ప్రిఫర్ చేస్తాము. సో వాళ్ళైతే ఖుషి ఇంకా జ్యూస్ ఇద్దాంలే అనుకున్నాను. సో నెక్స్ట్ అయితే నేను ఇంకా షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్ని బట్టి మీ షుగర్ అయితే యాడ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే చాలా థిక్గా వస్తుంది జ్యూస్, అందుకని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ వేసుకోండి, నాకైతే ఐస్ క్యూబ్స్ లేవన్నమాట. సో అందుకని నేను ఐస్ వాటర్ వేసుకున్నాను. సో ఎమ్మీ మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎప్పుడైనా మ్యాంగోస్ చప్పగా ఉన్నప్పుడు అలాంటప్పుడు సో పడేయలేం కదా, అలాంటప్పుడు ట్రై చేసుకోండి. నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ప్లాంట్స్ అనేవి మనం వాటరింగ్ మారుస్తుంటాం. బట్ స్టిల్ గ్లాస్ జార్స్ యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే నీట్గా కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక చిన్న మరకున్నా కూడా గ్లాస్ జార్స్ మీద చాలా నీట్గా కనిపిస్తుంది, లోపల ఉన్న బయట ఉన్న. సో ఎందుకంటే వాటర్ కూడా నీట్గా ఉంచుకోవాలి, బాగా కనిపిస్తాయి అన్నమాట. సో వాటర్ కూడా మార్చుకుంటూ ఉండాలి. 2 వీక్స్కి ఒకసారి నేనైతే చేంజ్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను బ్రష్ని కొంచెం మనం బెండ్ చేసేస్తే హీట్ చేసి బెండ్ అయిపోతుంది. సో అప్పుడు నీట్గా మనం లోపలంతా క్లీన్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే సోప్ యూస్ చేస్తున్నాను. సో సోప్ యూస్ చేసుకొని క్లీన్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా కడగాలన్నమాట లోపలంతా 2 or 3 times. ఎందుకంటే సోప్ కదా, కొంచెం హార్ష్గా కెమికల్స్ ప్లాంట్స్ని హర్ట్ చేస్తాయన్నమాట. సో గ్రోత్ అనేది ఆగిపోతుంది. అందుకని చెప్పి నీట్గా అయితే మీరు క్లీన్ చేసుకోవడంలో తప్పలేదు, కానీ క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని 2 or 3 times నీట్గా క్లీన్ వాటర్తో వాష్ చేసేసుకోండి. సో చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో వాటర్లో ఉండే ప్లాంట్స్ కదా అని చెప్పి అలానే వదిలేయొద్దు. సో అలా కన్నా ఇలాగ మెయింటైన్ చేయండి. సో ఇదైతే మనం ఒకసారి తీసుకున్నాం చెప్పాను, నేను ప్రతిసారి తీసుకున్నప్పుడు అది వాడిపోతుంది. సో ఈసారి అయినా చక్కగా దాన్ని పెంచాలి అని. సో అది బాగా పెరుగుతుందన్నమాట. సో దానికి కూడా లోపల దానికి ఒక జెల్ అనేది ఉంటుంది. సో ఆ జెల్ అంతా కూడా అయిపోయింది. సో వాళ్ళు ఇచ్చినప్పుడు ఒక 2 or 3 months అయితే ఉండింది. తర్వాత ఆ జెల్ అంతా అయిపోయింది. సో నేను ఇక్కడైతే నీట్గా వాష్ చేసేస్తున్నాను. సో అన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకైతే చక్కగా 2 or 3 times సో నీట్గా అయితే వాష్ చేసేసాను.
అయితే చూసారు కదా, ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. నేను ఆ రోజు షూట్ చేసి ఉంటే బాగుండేది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేస్తాను. సో ఇదైతే కెటెల్ అనమాట. సో ఓల్డ్ కెటెల్ని నేను ఇట్లాగా దీనికి స్ప్రే పెయింట్ వేసి కొంచెం డెకరేట్ చేశాను. సో చేసిన తర్వాత దీంట్లో వాటర్ వేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. బట్ స్టిల్ అది వర్కౌట్ అయింది. సో రూట్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. సో అవైతే స్టెమ్స్ అనమాట. స్టెమ్స్ నుంచి రూట్స్ అనేవి బాగా డెవలప్ అయిపోయాయి. నెక్స్ట్ అయితే ఇక్కడంతా క్లీన్ చేసేసాను. నేను ఒక 3 times వాష్ చేశాను. సో వాష్ చేసిన తర్వాత వాటర్ అయితే ఫిల్ చేసేసుకుందాం. ఇంకా ట్యాప్ వాటర్ యూస్ చేసుకోండి చాలు. ఇప్పుడైతే నేను వాటర్ అంతా ఫిల్ చేసేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా ఏ వాటర్తో ప్లాంట్స్ బాగా గ్రో అవుతాయో ఆ వాటర్ అయితే వేసుకోండి. సో అన్నీ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి ఇంట్లో లుక్. అండ్ కొంచెం మనకి వర్క్ కూడా ఉంటుంది వాటి వల్ల. సో ఒక్కసారి పెట్టి వదిలేకుండా వీ నీడ్ టు చెక్ ద వాటర్ లెవెల్స్ అండ్ ఎలా గ్రో అవుతుంది ఏంటి అనేది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇంకైతే ఫిల్ చేసేసుకున్నాను. వాటర్ అన్నిటికీ కూడా పెట్టేస్తున్నాను అనమాట. వాటర్ వేసేసుకున్నాను కదా, ఇంకా ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నాను. సో యూ కెన్ సీ రూట్స్ అన్నీ చాలా వరకు వాటిల్లోనే డెవలప్ అయ్యాయి అనమాట, చిన్ని బాటిల్స్లోనే. సో మనకి ఈ మనీ ప్లాంట్ అయితే ఈజీగా ఆ బాటిల్ సరిపోతుంది. సో 3 బాటిల్స్లో ఉంచాను. అండ్ నేను 2 బాటిల్స్ అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో తెచ్చిపెట్టాను. సో అవి కూడా చాలా బాగా గ్రో అవుతున్నాయి. సో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ లీవ్స్కి కూడా పెట్టాను. లీవ్స్ కూడా రూట్స్ వస్తున్నాయి. సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో. సో గ్రీనరీ ఉంటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. నాకైతే చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే. సో అందుకని ఎక్కువ మన వ్లాగ్స్లో ప్లాంటింగ్ గురించి ఎక్కువ ఉంటుంది, స్కిన్ కేర్ గురించి ఉంటుంది, కుకింగ్ రెసిపీస్ ఉంటాయి కదా. సో ఈ కెటిల్ అయితే నేను షార్ట్ రేపు అప్లోడ్ చేస్తాను, చూడండి ఒకసారి. అండ్ ఇక్కడైతే నేను ఆక్వేరియంలో పెట్టాను కదా మనీ లైక్ తమలపాకు, అది కూడా బాగా గ్రో అయిపోయింది. సో దాన్ని కూడా క్లీన్ చేసేసి వాటర్ వేసేసి పెట్టేస్తాను అనమాట. ఆల్ అవర్ ప్లాంట్స్ ఆర్ గెట్ రెడీ. అంతా ఫ్రెష్ అప్ అయిపోయాయి అనమాట సండే రోజు. సో ఇంకైతే చక్కగా వెళ్ళి దేని ఆ ప్లేస్లో పెట్టేద్దాం. ఇదైతే నేను టీపాయ్ మీద పెట్టాను, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, ఫ్రూట్స్ దగ్గర పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇవైతే ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడంతా ఇండోర్ ప్లాంట్స్ పెట్టున్నాను. సో అక్కడ పెడతాను. ఆ 3 వచ్చేసి. సో దట్స్ ఇట్ అనమాట, వెరీ సింపుల్ వ్లాగ్. సో అన్నీ కూడా నేను మీకు షేర్ చేసేసాను ఈరోజు. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సౌమ్య సైనింగ్ ఆఫ్. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.